ఈ ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ అన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకే ఉంటాయి అబ్బా. అరే మీకు ఎందుకురా నాకు అర్థం కాదు పక్కన లైఫ్ గురించి. మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఎలగబెట్టే పనులు ఏమైనా ఉన్నాయా లేవా, లేకపోతే ఇదే పనా? ఆమె బొట్టు పెట్టుకోలే, ఈమె పూలు పెట్టుకోలే, ఆమె మెట్టలు పెట్టుకోలే, ఈమె తాళేసుకోలే, ఇదేనా? ఒక వీడియో మనం దేనికి రిలేటెడ్ చూస్తున్నాం అన్నప్పుడు దానికి రిలేటెడ్ గానే కామెంట్ చేయాలి, అంతేగాని సంబంధం లేని విషయాలన్నిటి గురించి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి నువ్వు బొట్టు పెట్టుకోలే నీకెందుకు, అసలు నీకేమన్నా అవుతుందా? కొంపలు మునుగుతున్నాయా ఇప్పుడు? నాకు తెలిసి కామెంట్ పెట్టిన వాళ్ళు గుడ్డోళ్ళు అనుకుంటా, అందుకే నా మెల్ల తాళి కనిపిస్తున్నాయి దానిలో. కొంచెం చెప్పండి మీరైనా. ఆ కామెంట్ పెట్టింది అమ్మాయో అబ్బాయో నాకు తెలియదు, కానీ మీకు విషయం చెప్పాలి, ఎవరి పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళకు ఉంటది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటది. ఇప్పుడు జీన్స్ వేసుకొని దాని మీదకి బొట్టు గాజులు పూలు పెట్టుకొని టిక్కు అని నడిస్తే ఎట్టుంటది? దరిద్రంగా ఉంటది నీ కామెంట్ లాగా. చాలా మంది యూట్యూబర్స్ ని కూడా ఇవే కామెంట్స్ చేస్తుంటారు, నువ్వు తాళ వేసుకోలే, నీకు పద్ధతి లేదు, నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు అని. అరే హస్బెండ్ వైఫ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకేం బాధ అవుతుంది? మీకేం అంత ఇదవుతుంది? పైన దేవుడు ఉన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అదంటే కర్మ రూపంలో రిటర్న్ కొడుతుంది, చూసుకోరు. మరి ఏదో కామెంట్ పెడదాం హట్ చేద్దాం అని అనుకుంటున్నావేమో, నీలాంటి కామెంట్స్ నాకు కూరలో కరివేపాకుతో సమానం, అర్థమైందా? ఇక శారీ విషయానికి వస్తే భలే క్యూట్ ఉంది ఆ శారీ, మొత్తం పర్ల్ లేస్ ఇచ్చిరు అనమాట, బ్లౌజ్ కూడా ఇచ్చిరు, హ్యాండ్స్ కి వేసుకునేటట్టు. నచ్చితే ఆర్డర్ చేసుకోండి, కింద ట్యాగ్ చేస్తే కమ్యూనిటీ లింక్ ఇస్తా.